మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో బొండ్రాయి గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం రెండవ రోజు మండప ఆరాధన, ఆవాహిక దేవతామూర్తుల ఆవాహనం, విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు, సాయంత్రం ధాన్య, ఫల, పుష్పాదివాసం, ప్రదోకాల ప్రజా కార్యక్రమాలు, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శనివారం యంత్రపూజ, మూలమూర్తుల ప్రతిష్ట, కళారోహణం, బలి ప్రదానం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. పీఠాధీశ్వరుడు శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీర్వాదంతో బస్వాపూర్ గ్రామంలో గ్రామానికి సంబంధించిన అన్ని గ్రామ దేవతలు అంటే పోచమ్మ కావచ్చు, బొడ్రాయి కావచ్చు, మైసమ్మ కావచ్చు, అన్ని దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాలు నిన్నటి నుంచి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండవ రోజు. ఈరోజు విగ్రహాలకు మహాస్నపనము, తర్వాత అధివాసాలు, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, పుష్పాదివాసము ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత రేపు ఉదయం యంత్ర ప్రతిష్ట కూడా, తర్వాత విగ్రహ ప్రతిష్ట, తర్వాత బలి, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ, గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అదేవిధంగా మిగతా ఊర్ల నుంచి కూడా, అంటే వీళ్ళకి సంబంధించిన చుట్టాలు కావచ్చు, మిగతా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అందరి అనుగ్రహం వల్ల ఈసారి వర్షాలు సకాలంలో పడి అందరికి కూడా మంచి కాలం కావాలని చెప్పేసి ఆ భగవంతుని అందరి తరఫున మేము ప్రార్థిస్తున్నాం. శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం వారి విలేజ్ ఊరిలో ఈ బస్వాపూర్ గ్రామంలో గ్రామ దేవతలను ప్రతిష్ఠించే కార్యక్రమాలు నిన్నటి నుంచి చేయడం జరుగుతున్నది. నిన్నటి రోజు ఊరేగింపు, దేవతల ఊరేగింపు జరిగింది. ఈరోజు ధాన్యంలో విగ్రహాలను నివసించడం జరుగుతుంది మరియు పంచామృత అభిషేకాలు జరుగుతుంది. రేపటి పొద్దున ప్రతిష్టలు చేయడం జరుగుతుంది. యంత్ర ప్రతిష్ఠ జరుగుతుంది 9 గంటలకు. కావున భక్తులందరూ ఇదే విధంగా అందరూ వచ్చి దేవతలను, మా గ్రామ దేవతలందరినీ దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అన్నదానం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నదానము స్వీకరించగలరని మేము ఒక మనవి. ఈ ఊరిలో ఇంతకుముందు గ్రామ దేవతలు పోచమ్మ గుడి, ఊరిడమ్మ గుడి, పోతరాజు అంటే మత్తల పోచమ్మ, కట్ట మైసమ్మ అన్నిటి విగ్రహాలతో లేవు. కాబట్టి ఈరోజు కొత్తగా విగ్రహాలను నిర్మింపు చేస్తున్నారు. కావున భక్తులందరూ రాగలరని మేము గ్రామ ప్రజలందరూ కోరడం జరుగుతుంది.